దేవుడు దయ చాలా కావాలి. ఎందుకంటే యుద్ధం చేస్తా ఉన్నది రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఏ తప్పు చేయకపోయినా కూడా ఏదేదో జరిగిపోతా ఉన్నట్టుగా విపరీతమైన రాతలు, విపరీతమైన చూపిస్తా ఉన్న టీవీ ఛానళ్ళు. యుద్ధం చేస్తా ఉన్నది ప్రతిపక్షంతో కాదు, ఒక ఉన్మాదులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఉన్మాదులతో యుద్ధం చేస్తా ఉన్నాం. గుణకరుణ ధరణి సేవకుడ కలత చందకయ కారణ జన్ముడా బుద్ధిహీనులకు ఎంత చెప్పినా తెలియదులే నీ పాలన ఘనత. నువ్వేమ ధైర్యం, నువ్వేమ సైన్యం, నీ కండగున్నది జన ప్రభంజనం. ఆపకు యోధుడ నీ విజయపు పయనం. శ్రామికుడా రామికుడా విజయోస్తు వీరా పాలకుడా పాలకుడా జగమంత కొలిచే జనహిత సేవకుడా సేవకుడా శుభమస్తు ధీరా ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధా. స్వార్థ బుద్ధి రాక్షస మూకలకు తెలియదులే నీ ఘనత. యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జన్ముడు. చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గచద పట్టదు ఎప్పుడు. స్వాగతం స్వాగతం సేద సేద్య సంరక్షకుడా. స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య నవోదయుడా. స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా. స్వాగతం స్వాగతం పంచభూతాల రూపకుడా. నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా. శ్రామికుడా స్వాగతం వీరా సేవకుడా. సేవకుడా నిజ జీవితాల్లో పొడిచెవు శోధయుడా. శోధయుడా స్వాగతం ధీరా నాయకుడా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భరోసా ఇస్తూ దేవుడి దయతో సేవకుడా. మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. నాయకుడా దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు సేవకుడా. వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యుద్ధానికి ఒక రూపం ఉంటే నీలా ఉంటది అంటాం. పోరాటానికి స్ఫూర్తి ఎవరంటే. జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయడానికి మొత్తం తూర్పుగోదావరి ప్రజలంతా వినూత్నమైన రీతిలో ఆయన శుభాకాంక్షలు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా రాజమండ్రిలో అయితే గోదావరి మధ్యలో 40,000 స్క్వేర్ ఫీట్ తో ఒక అత్యద్భుతమైన ఫ్లెక్సీని ఒక అభిమాని రూపొందించాడు. దీనికి సంబంధించి అసలు అభిమానులు ఏ రకంగా ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు విషయం చెప్పడానికి జగన్మోహన్ రాజా ఉన్నారు. సార్ చెప్పండి, మనం చూస్తున్నారు రేపు ఇంకా పుట్టినరోజు జరుగుతుంది, ఇవాళే ఆల్రెడీ సెలబ్రేషన్స్ మొదలైపోయి ఎలా చూడొచ్చు? ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేక ఏ ప్రజానాయకుడికి లేనంత ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అందుగురించి ఆయన పుట్టినరోజుని ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంట్లో ఒక పండగ మాదిరిగా, మామూలుగా అయితే హిందువులు వారి పండగలే చేసుకుంటారు, క్రిస్టియన్లు వారి పండగలు, లేకపోతే ముస్లిం, బట్ అన్ని కులాలకి మతాలకి అతీతంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లెల్లోని కూడా అందరూ వారి ఇంట్లో మనిషి కింద భావించి ఒక పండగ మాదిరిగా చేసుకుంటా ఉన్నారు. రేపటి రోజు జరగనున్నటువంటి పుట్టినరోజుకి మరి ఇప్పటికే మొదలవడం జరిగింది. అయితే మా కంటే వినయ్ తేజ మా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ చిన్న కార్యక్రమం పిలిపించినా కూడా మరి వాటిని పూర్తిగా మీద వేసుకుని చేసేటటువంటి తేజ ఈవేళ జగనన్న మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం చాటుతూ ఏ మాదిరిగా అయితే గోదావరి పొంగుతుందో ఆ రకంగా మనసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద పొంగేటటువంటి అభిమానాన్ని చూపిస్తూ గోదావరి అంత ప్రేమని చూపిస్తూ ఈవేళ దాదాపుగా 200 × 200 అడుగులు, దాదాపుగా 40,000 అడుగులతో ఉన్నటువంటి భారీ
ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేసి తనకున్నటువంటి అభిమానాన్ని చాటడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఏ మాదిరిగా అయితే ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అందించి వారి యొక్క హృదయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళ తండ్రికి మించినటువంటి తనయుడిగా తండ్రి ప్రజల కోసం 4 అడుగులు వేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తానని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ లేక అధికారంలో ఉన్నప్పుడు కానీ మళ్ళీ తిరిగి ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ప్రజల కోసమే పనిచేసేటటువంటి వ్యక్తిగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేక పరిపాలనాపరమైనటువంటి సంస్కరణలు కానీ అన్నిట్లోని కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి, మరింత శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు చేకూర్చేటటువంటి శక్తిని దేవుడు ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరిలోని కూడా మరింత ఉత్సాహాన్ని నింపేటటువంటి కార్యక్రమం చేసినటువంటి మా తేజకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను. గోదావరి జలాలంటేనే పవిత్రం. అంటే గోదావరి నీరు ఎంత నిష్కల్మషంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారి మనసు కూడా అంతే కల్మషం లేని మనస్తత్వం. అటువంటి నాయకుడు పుట్టినరోజు మా గోదావరి జిల్లాలో. అంటే ఈరోజు రైతాంగం పేరు చెప్పిన రైతులు 3 పంటలు పండించుకుంటున్నారన్న జల యజ్ఞ ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా అందరి గుండెల్లో నిలిచిపోవడం, ఈరోజు ఆయన పుట్టినరోజుని మా నాయకుడు జక్కంపూడి రాజా గారి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తిరుపతి వెళ్తే వెంకన్న బాబు కనిపిస్తాడంటే కనపడకుండానే దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం. అలా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియకపోయినా మాకు జక్కంపూడి రాజా గారే అన్నీ. జక్కంపూడి రాజా గారిలోనే జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటా ఉన్నాం. జక్కంపూడి రాజా గారు నింపిన స్ఫూర్తి అంటే ఆయన నాయకుడిని ఎంత ఆరాధిస్తాడో మేము కూడా ఆయన నాయకుడిని అంత ఆరాధించాలని ఒకే ఒక కాన్సెప్ట్తో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది అంటే ఖచ్చితంగా అదే చెప్తున్నాం కదన్న, మనసులో ప్రేమ ఉంటే అది ఏదైనా. అంటే ఈరోజు వ్యయ ప్రయాసాల గురించి పక్కన పెడితే కష్టపడే పనితీరు, ఈ 2-3 డేస్ ఎక్సర్సైజ్ అంతా కూడా ఖచ్చితంగా మన మనసు ఉంటేనే వస్తుంది డెఫినెట్గా. అంటే ఈ సందర్భంగా మేము ఇంకో మాట కూడా చెప్పాలి. అంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు కమ్మోళ్ళని ఆయన పేటెంట్గానే వాడుకుంటాడు, మేము కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం, మేము జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో నరనరాల్లో జీర్ణించుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు కులానికి సంబంధం లేదు. మమ్మల్ని కూడా ఈరోజు రాజా గారికి ఏంటి అవసరం, మాలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని యువకులందరినీ నుంచోబెట్టి ఈరోజు క్యాస్ట్తో సంబంధం లేదు. ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం ఒక కమ్మ బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిది. చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో 40,000 స్క్వేర్ ఫీట్ ఫ్లెక్స్ పెట్టినాడు కమ్మోడు. ఆడి జగన్మోహన్ రెడ్డి అభిమానాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కులాలకి మతాలకి అతీతంగా ఎవరైతే నాయకుడు గతంలో రాష్ట్రాన్ని పరిపాలించారో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అందరూ అభిమానిస్తున్నామని, ఆ అభిమానంలో చేసే ప్రయత్నంలో భాగంగానే ఇంత భారీ ప్రయత్నాన్ని తాము చేశామని అభిమానులు చెప్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అంటే సమాజంలో అన్ని వర్గాల్లో ఎంత ప్రేమ ఉన్నదో ఈ సంఘటన ద్వారా రుజువు చేయొచ్చని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్తున్నారు.